వికారాబాద్ లో రూపాయి 2.50 కోట్ల వ్యయంతో నూతనంగా అభివృద్ధి చేసిన అనంతగిరి ఏకో అర్బన్ పార్క్ ను తెలంగాణ రాష్ట్ర శాసన భాపతి స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీత భగవత్, చీఫ్ కన్సర్వేటర్ ప్రియాంక వర్గీస్, టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అనంతగిరి అటవీ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెలంగాణ కాశ్మీర్ గా పేరొందిన అనంతగిరిలో పర్యావరణానికి హాని కలగకుండా ఏకో టూరిజం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పర్యాటకులకు మెరుగైన అనుభూతి కలిగేలా వాచ్ టవర్లు, ఇతర వసతులు ఏర్పాటు చేశామని చెప్పారు. పర్యాటకులకు మెరుగైన అనుభూతి కలిగేలా వాచ్ టవర్లు, ఇతర పనులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులతో ప్రాంతీయ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.